నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఇందాక వీడియోస్‌లో ఒక ప్రస్తావన వచ్చింది. సూర్య మాల అనేది మొదలుపెట్టాము అని చెప్పి. మాల ధారణ జనరల్‌గా మనం చూస్తే అయ్యప్ప స్వామి మాల కానీ, భవానీ మాల కానీ, ఇలా ఆంజనేయ స్వామి మాల కానీ వింటూ ఉంటాం. దత్తమాల కూడా వింటున్నాం. సూర్యమాల ఏమిటి? ఏ కామ్యార్థం సూర్యమాలని వేసుకోవచ్చు? నియమాలు ఉంటాయా? ఇత్యాది విషయాలు ఒక్కసారి మీరు. సూర్యమాల. మాల అంటే అర్థం ఏంటి? అదే. మాల. మాల ఒక క్రమ పద్ధతిలో ఉన్నటువంటి కొన్ని విధానమా? పూసలని హ్మ్. ఒక హ్మ్. దాన్ని ఏమంటారు దారం. హ్మ్. దారానికి దారం కాదు. లోపల ఉంటుంది. బయట కనపడకుండా హ్మ్. వీటిలన్నిటిని హ్మ్. కట్టి ఉంచుతుంది పూసల్ని. హ్మ్. దాన్ని మాల అంటాం. హ్మ్. అలాగే హ్మ్. సూర్యనారాయణమూర్తి. ఇప్పుడు మీరు చెప్పిన అయ్యప్ప స్వామి మాల, దత్తాత్రేయుడు, లేకపోతే శివమాల, భవాని, ఇవన్నీ మనకి పురాణాల తర్వాత. హ్మ్. ఇది అయ్యప్ప మాల గాని, అదే అయ్యప్ప మాల 1960లో ప్రారంభించబడింది. హుహు. అంతకు పూర్వం లేదు. లేదు. అయ్యప్ప మాల వచ్చిన తర్వాత విజయవాడలో భవానీ. భవానీ మాల, అలాగే ఆ తర్వాత ఇవన్నీ వచ్చినాయి. కానీ దీనికి పూర్వం మనం పురాణంలో తీసుకుంటే కలియుగ ప్రారంభంలో ఈ మాల ప్రస్తావన, సూర్యమాల, సూర్య దీక్ష, అంటే మాల అనేది మనం పెట్టుకున్నాం, నియమాల తోరణం, హ్మ్. 108 ఆంక్షలతో ఇలా ఉండాలి, ఇలా జీవించాలి ఓహ్! అనేటువంటి విధానాన్ని మాలధారణ అంటారు. ధరించాను. నేను ధారణ చేశాను. అందుకని అది మాలయింది. పూసలేసేసుకోవడం కాదు. ఏదో తులసి మాలను, హ్మ్. స్ఫటిక మాలను వేసేసుకుంటే అందరూ మీరు నల్లపూసలు వేసుకున్నారు. హ్మ్. అది ఎలా అవుతుంది? హ్మ్. అంటే దానికి కూడా అంటే నల్లపూసలు ఎందుకు వేసుకోవాలి? హ్మ్. నల్లపూసలకి ఉన్నటువంటి కథ అది సెపరేటు. హ్మ్. అలాగే ఇక్కడ కూడా అంటే ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాలలో వాళ్ళు తులసి ఓటిస్తారు. హ్మ్. అలాగే ఆహ్, హ్మ్, రుద్రాక్ష. రుద్రాక్ష, హ్మ్. స్ఫటిక ఇలా ఏస్తూ ఉంటారు. అవును. అవును. అలాగే దత్తమాలకు వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ ఏదో ఉండేలా, అయ్యప్ప మనం హనుమాన్ మాల వేసుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ పూసలు. ఇవి కేవలం పూసలు. వాటికి కొన్ని రకాల ఆపాదించబడినవి. ఇప్పుడు మనం కరుంగవి ఇలా మాలలో అయితే చూస్తున్నాం. కానీ ఇక్కడ సూర్యమాల అనగానే ఆయన దేనికి ప్రతీక? సూర్యుడు. సర్వము ఆయన ప్రతీకే. దేనికి కాదు. ఆ! అలా ఇది మనకు కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి ఈ దీక్షను, వ్రతాన్ని చేసినటువంటి మనకి పురాణాల్లో తెలుస్తుంది. హ్మ్. వెంకటేశ్వర వైభవంలో హ్మ్. దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. అంటే ఆయన ఈ సూర్యమాలని ధారణ చేశారు అని. ధారణ చేశారు. ఓకే. హ్మ్. అంటే మీకు ఆ కథ తెలుసు. హ్మ్. లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోయిన ఎందుకొచ్చారు? తర్వాత అవును. విష్ణుమూర్తి భూలోకానికొచ్చారు. భూలోకానికి రావడం జరిగింది. ఆయన సంచారం చేస్తూ ఒక చెట్టు కింద విశ్రమిస్తే హ్మ్. ఆ చెట్టు దగ్గర పుట్ట పూసేస్తుంది. ఆ! ఒక ఆవు వెళ్ళి ఆయనకి పాలిస్తుంది. గోక్షి అంటే ఇది ప్రధానం. అంటే సూర్య దీక్షలో ఇది ప్రధానం. మనం ఆవు పాలు స్వీకరణ అనేది ఆయన తెలియకుండా చేసినటువంటి విధానం. అంటే శుద్ధి జరిగింది. హ్మ్. శుష్కించుకుపోయాడాయన. హ్మ్. శరీరంలో ఉన్నటువంటి సకలము వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఆవు పాలతో మళ్ళీ హ్మ్. ఆయన పునర్నిర్మాణం చేసుకున్నారు దేహాన్ని. హ్మ్. అప్పుడు ఆయనకి యాజ్ఞవల్క మహర్షి హ్మ్. ఉపదేశించినటువంటి మంత్రంతో ఆయన తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి సరస్సులోంచి పద్మాలను తీసుకుని వెళ్ళి సూర్యుడికి సమర్పించడం జరిగింది. ఓహ్! ఇది 12 సంవత్సరాల పాటు హ్మ్. ఈయన చేయడం జరిగింది. ఆయన అలా చేస్తూ అంటే అంటే హిందువులు విగ్రహారాధకులు. రాళ్ళను, రప్పలను పూజిస్తారు అని అంటూ ఉంటారు కదా! హ్మ్. దానికి వివరణ తెలియాలి. హ్మ్. దాన్ని మనం ఏమంటాం? లీలామానుష విగ్రహం అది. అంటే లీల అంటే ఎలా? ఆయనకి శ్లోకం అజాయ లోకత్రయ పావనాయ భూతాత్మనే మనం ఇలా మాట్లాడుతుంటాం. అంటే ఒక మంత్రాన్ని దర్శించి మనం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు శంఖచక్ర అదంతా మనం శిలలో ఇచ్చాం. అప్పుడు దర్శించారు. దర్శించారా? ఋషులు దర్శించి ఆయన కిరీటాన్ని ఇలా ఉంది. దర్శించున్నాడు. హ్మ్. అంటే ఏదైతే మంత్రం చెప్పిందో ఆ మూర్తిని హ్మ్. విగ్రహంగా మలుచుకునే శక్తి, ఆ! విగ్రహంగా మలుచుకునేటువంటి జ్ఞానం హ్మ్. కేవలం హిందూ ధర్మంలో హిందువులకి, హైందవ సాంప్రదాయాలకి, వైదికులకు మాత్రమే ఉంది. హ్మ్. ఆ విగ్రహం. అమ్మవారు
షోడశ భుజాలతో ఆ అస్త్రాలతో యుద్ధం చేయడానికి వెళ్తుంది. ఎలా ఉందంటే ఆవిడని మనం వర్ణించారు. సింహవాహిని అయి వర్ణించారు. మీకు ఇంకెక్కడ ఉండదు. ఆ. ఇది కేవలం హిందువులుగా మనం గర్వించదగినటువంటి ఆ లీల, ఆ మంత్రాన్ని ఆ ఋషి దర్శించి విగ్రహం ఇలా ఉండాలి. ఆ రూపాన్ని తీర్చిదిద్దుకున్న తర్వాత మంత్రాధిష్టాన దేవత ఆవాహయామి వచ్చి ఇక్కడ ఆ శక్తి అందులో కూర్చుంది. అంతే తప్ప ఏదో కనపడిన రాయి కల్లా మొక్కే ఓకే తత్వం హిందువులది కాదు. కాదు కదా. రైట్. అలా ఆ వెంకటేశ్వర స్వామి 12 ఏళ్ల ఆ పాటు గురువు దీక్ష. చెప్పినటువంటి విగ్రహాన్ని తయారు చేసుకుని ఇప్పటికీ పద్మావతి చెరువుకి ఎదురుగుండా ఉన్నటువంటి మూలలో ఉంటుంది దేవాలయం, సూర్య దేవాలయం, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన సూర్య దేవాలయం. బా, బా, బా. ఇది సాక్ష్యం ఆయన వెంకటేశ్వర స్వామి సూర్య దీక్ష ఆరాధన చేశాడు అనడానికి. అనడానికి రైట్. మొట్టమొదటిసారిగా ఈ దీక్షని చేసిన వాడు వెంకటేశ్వర. కలియుగ దైవం అయినటువంటి ఇప్పుడు మనం ఆరాధిస్తున్న వెంకటేశ్వర స్వామి. అద్భుతం. మరి ఇప్పుడు 12 ఏళ్ల పాటు వేసుకోవాలా ఈ మాలని? అదే ఏమిటి మరి? అప్పటి ఆయనకు ఉన్నటువంటి సమస్య లక్ష్మీదేవి కోసం పరితపిస్తున్నారు. ఉమ్. అందుకని పద్మాలను సమర్పించారు, పద్మావతిని తిరిగి పొందారు. తెచ్చుకున్నారు. ఇప్పుడు మనకి అంటే కలియుగంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అంటే ఈ ఈ సమయంలో మనం అరణ్యాలకు వెళ్ళిపోక్కలేదు, తపస్సు చెయ్యక్కలేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ రోజు ఒక 10-15 నిమిషాలు, లేకపోతే ఆయన 12 సంవత్సరాలు ఉంది కదా, 12 నిమిషాలు ఆ స్వామికి కేటాయించి దీక్ష తీసుకోగలిగితే మనం ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పద్మావతి అంటే లక్ష్మీదేవి, సో లక్ష్మి గురించి అని అనుకోవచ్చు. ఆరోగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, అష్టలక్ష్ములు, అష్టలక్ష్ముల కోసం అద్భుతం. ఈ దీక్షని సూర్యమాలను వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలి, ఏం చేయాలి, ఈ విషయాలు ఒకసారి. మనకి ప్రతి నెలలోనూ ఆయన రాసులు మారుతూ ఉంటారు. సంక్రమణం మీది మేషరాశి అనుకోండి, మేష సంక్రమణం సమయంలో మీరు దీక్షను ప్రారంభించు. మీది కర్కాటక రాశి, కర్కాటక సంక్రమణం వచ్చేస్తోంది ఇప్పుడు జరుగుతుంది. 14వ తారీఖు. కర్కాటక సంక్రమణంలో మీరు ఈ దీక్షను తీసుకోవచ్చు. సింహరాశి, సింహ ఓ సంక్రమణం. ఎవరి రాశి వాళ్ళు వాళ్ళ అలా. వాళ్ళ. మాకు ఇవన్నీ తెలియదు మాకు తెలీదు అనుకుందాం. అనుకున్నప్పుడు మీకు ఇష్టమైనటువంటి నెల, నాకు రేపు ఆగస్టులో కుదురుద్ది, అప్పుడు సింహ సంక్రమణం జరుగుతూ ఉంటుంది, సింహరాశి జరుగుతూ ఉంటుంది, శ్రావణ మాసం కూడా ఉంటుంది శ్రావణ అప్పుడు. మాసం, ఇలా తీసుకోవచ్చు. ఎన్ని రోజులు చేయాలి మీ ఓపిక, 12 రోజులు చేయొచ్చు, 21 రోజు చేయొచ్చు. అంటే ఏదైనా సరే మండలం పాటు అంటే 48 రోజులు చేస్తే దాంట్లో అద్భుతమైనటువంటి పరిణితిని సాధించగలుగుతాం. ఇలాగే చెయ్యాలని ఎక్కడ శాస్త్రం చెప్పదు. నీ సౌలభ్యం, నువ్వు మనసును కేంద్రీకరించగలిగినప్పుడు మాత్రమే దీన్ని చెయ్యి, ఆచరించు. ఇలా చెయ్యాలనే రూల్ ఎక్కడ లేదు. ఆయనకు కుదిరింది, 12 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. ఆయన చాలా పెద్ద కోరుకున్నాడు, కలియుగానికి దైవాన్ని అవ్వాలని కోరుకున్నాడు. కలియుగంలో కుబేరుడు అంటే అంత సంపదను కలిగి ఉండాలని ఆయన ఎక్కువ కోరుకున్నాడు కాబట్టి 12 సంవత్సరాలు చేశాడు కాబట్టి కోట్లు ప్రతిరోజు కుమ్మరించుకుంటున్నాడు. రైట్. అయితే ఏం చేయమంటారు సార్? ఈ ఒకవేళ 12 రోజులే మనం తీసుకున్నాం, 12 రోజులు దీక్ష చెయ్యండి అని అంటే అసలు ఏం చేయాలి? ఇంకా సూర్యోదయ సూర్యాస్తమయాలతో మన జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి అష్టాంగ యోగం అనేది కంపల్సరీ చేయాలి. అంటే ఏమిటి? అంటే ప్రాణాయామం, యోగ, ఆసనాలు. అంటే శరీరానికి వ్యాయామం అవసరం. అంటే కేవలం శరీరం పైన ఉన్నటువంటి మాలిన్యాల్ని శుభ్రం చేసుకోవడం కాదు, శరీరం లోపల ఉన్నటువంటి మాలిన్యాల్ని మనం శుభ్రం చేయాలంటే యోగా చేయాలి. ప్రాణాయామం చేస్తే వాయువు ద్వారా లోపలికి వెళ్ళినటువంటి స్వచ్ఛమైన గాలి శరీరంలో ఉన్నటువంటి దుర్గంధాలు బయటికి విసర్జింపచేస్తుంది, చెమట పడుతుంది. ఆ తర్వాత మనం కాలకృత్యాలు తీసుకుని స్నానాధికాలు పూర్తి చేసుకుని ఉదయిస్తున్నటువంటి బాలభానుడికి నమస్కరిస్తూ ఓం ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్రా వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాత సోమామృతరుద్రం హువేమ అని నమస్కారం. అది రాదు అని అంటే ఎలా చేయమంటారు? ఓం సూర్యాయ నమః, సింపుల్ గా కూడా సూర్యదేవాయ నమః. కానీ అద్భుతమైనటువంటి మంత్రాలు సూర్యోపనిషత్, సూర్యుడికి సంబంధించిన చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. మీకు విషయం తెలిసే, భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. ఎప్పుడు చెప్పారు? ద్వాపరయుగంలో చెప్పారు. మరి ఇంకొక గీత ఉంది, అది ఎప్పుడు చెప్పుంటారంట? సూర్యగీత. సూర్యగీత అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత. సాక్షాత్తు సూర్యుడే అరుణుడికి, తన రథసారథికి చెప్పినటువంటి గీత సూర్యగీత. ఇది ఎవరికి చెప్పారు? దక్షిణామూర్తే బ్రహ్మకి ఉపదేశించినటువంటి గీత సూర్యగీత. ప్రస్తుతానికి తెలుగులో అవైలబుల్ లేదు,
నేను తెచ్చే సంస్కృతంలో ఉందా? ఉంది. ఉమ్. నేను తెచ్చే ప్రయత్నం అంటే వారణాసిలో బెనారస్ యూనివర్సిటీలో ఉంది. దాన్ని తీసుకొచ్చి 7 అధ్యాయాలు ఎన్ని శ్లోకాలు? 7 అధ్యాయాలు ఉమ్. 7 అధ్యాయాలు అవే శ్లోకాలు ఉంటాయి. అది ఇంకా పూర్తిగా వివరణలు సేకరిస్తున్నాను. ఉమ్. 7 అధ్యాయాల సూర్య గీత ఉమ్. మన ఉంది. జీవితానికి ఉమ్. ఆ, ఉమ్. గొడ్డలు పెట్టనొచ్చు ఏ సమస్యకైనా సరే. అద్భుతం. అది ఎవరు చెప్పారు? ఉమ్. దక్షిణామూర్తి బ్రహ్మకు చెప్పారు. అద్భుతం. అసలు మనం అంటే గురువుగా దక్షిణామూర్తినే భావిస్తాం. చూస్తాం. దక్షిణామూర్తి యొక్క నోటి వెంట వచ్చినటువంటి సూర్య గీతని పారాయణం చేయటం ఇంకా జీవితాన్ని సార్థకం చేసుకోవడం. ఇంకా అసలు చెప్పలేం, మాటల్లో అంటే ఇవి Right. మరి ఈ దీక్షా సమయంలో ఆ, సూర్య గీత చదవాలా అంటే ఆ. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అవైలబుల్ తెచ్చే గానే ప్రయత్నం లేదు. చేస్తున్నాను. ఉమ్. దానికి అనుసంధానంగా ఆదిత్య హృదయ పారాయణం ఉమ్. 7 సార్లు పారాయణం చేయడం ప్రతిరోజు కూడా. ప్రతిరోజు అంటే సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయం మొదలు పెట్టేసి ఒక 7 సార్లు చదివేయాలి. చదివి. తర్వాత లేదు మరి అంత మేము చదవలేము. ఉమ్. సూర్యుడు అద్భుతం, అందుకని ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు ఆయన. ఉమ్. దాన్ని మించినది లేదు. అందుకని అగస్తుల వారి నోట ఆదిత్య హృదయం శ్రీరామచంద్రమూర్తికి అందివ్వబడింది. అది మనం చదవలేం. ఓం సూర్యాయ ఉమ్. కకోల్క ఆదిత్యాయ శివాయ నమః. ఓం సూర్యాయ కకోల్క ఆదిత్యాయ శివాయ శివాయ నమః. నమః. ఉమ్. ఈ మంత్రాన్ని ఉమ్. 108 సార్లు హ. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి 108 సార్లు చేసేసుకోవచ్చు. చదివేసుకుంటాం. తర్వాత ఇంకా మనం మన మన నిత్యకృత్యాల్లోకి కార్యక్రమాలు వెళ్ళిపోతాం. ఇక. అలాగే ఆ, ఆహారం ఎప్పుడు తీసుకుంటున్నా ఉమ్. అది మనం స్వామికి నివేదన చేస్తూ ఉమ్. వడ్డించారు, ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేసి కంపల్సరీ ఆచమనం చేసి ఆవు నేతితో అభికరించి ఉమ్. నెయ్యి కంపల్సరీ. అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరికితే సంతోషం, దొరకలేదు మామూలు ఉమ్. గేదె నేతినైనా సరే ఉపయోగించవచ్చు. ఉమ్. నెయ్యి అభికరించినటువంటి ఆహారం, ఎందుకంటే ఇది మన శరీరం యజ్ఞకుండం అవుతుంది. ఇదే ఆయనకి మనం హవిస్సు. హవిస్సుగా ఇస్తున్నాం. సూర్యాయ స్వాహ ఇంద్రాయ స్వాహ అనే ఆహారాన్ని 7 సార్లు 7 మెతుకులుగా ఉమ్. ఓం భూర్భువ స్వహ అంటే మనం ఉమ్. అమ్మవారి గాయత్రి మంత్రాన్ని చదువుకొని ఈ ఆహారాన్ని ప్రసాదముగా ఉమ్. భగవంతుడు మనకిచ్చినటువంటి ప్రసాదముగా స్వీకరించారు. సూర్యుడికి ఏం పెట్టమంటారు ప్రతిరోజు ఈ 12 రోజుల పాటు? ఆయనకి పరమాన్నం చాలా ఇష్టం. ఇష్టం బెల్లపరం. లేదు, ఉమ్. బెల్లానికి ఆయనే అధిపతి. బెల్లం కూడా పెట్టచ్చు. బెల్లాన్ని నివేదన చేయొచ్చు. Right. లేదు, మనస్సుని నివేదన చేస్తాం అంటే మనకు ఉన్నటువంటి సౌలభ్యం ఏమైనా చేయొచ్చు. ఇది Right. చేయగలిగితే చాలా సంతోషం. నిత్యాగ్నిహోత్రం ఇంకొంచెం ఎక్కువ శక్తిని ఇస్తుంది. Hmm. ఈ 7 రోజులు దీక్షగా ఉన్నాం, 12 రోజులు దీక్షగా ఉన్నాం. అగ్నిహోత్రం ఇంట్లోనే చిన్న అగ్నిహొండం పెట్టుకుని 16 ఆహుతులు, ఎక్కువ అక్కర్లే, 16 ఆహుతులు. మంత్రాలు రావు, మరి యజ్ఞం చేయాలంటే మంత్రాలు రావాలి కదా, రావాలి కదా. ఏమక్కర్లే. ఆది ప్రణవనాదం ఏంటి? ఓం. సూర్యుడి నుంచి వచ్చే నాదం ఏంటి? ఓంకారమే. ఓం స్వాహ, అందులోనే ఉంది సర్వం. ఉమ్. 16 సార్లు ఓంకారాన్ని వచ్చి తీస్తూ స్వాహ. నేర్చుకోవాలనుకుంటే మనకి కృష్ణ యజుర్వేదంలో నిత్యాగ్నిహోత్రానికి సంబంధించి సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. అది ఎవరైనా కావాలనుకుంటే మిమ్మల్ని సంప్రదిస్తే మనం ఆ షీట్ ఇస్తాం. అగ్నిహోత్రం ప్రారంభం దగ్గర నుంచి సర్వం వై పూర్ణ స్వాహ అని పూర్తి హోమపూర్తితో చేసేటువంటి విధానం 16 ఎలా ఇవ్వాలో నేను ఇస్తాను. ఇది కాకుండా ఒకవేళ సింపుల్ గా చేసుకోవాలంటే దీపం రూపంలో అయినా పెట్టుకోవచ్చు. మరి అఖండ దీపం, దీపమే అఖండ దీపం లాగా పెట్టుకుని ఏమన్నా లేదు. చేయాలి కాదా? ఇదే చేయాలి. దీనికి ఇక ఆల్టర్నేటివ్ లేదు. Alternate. యజ్ఞకుండమే, హోమమే, దీపమే. హోమం వెలిగించడానికి ముందు దీపం ఉంటుంది. అంటే ఆడవాళ్ళు చెయ్యచ్చా చేయకూడదా, ఇక రకరకాల సందేహాలు వచ్చేస్తాయి కదా. మీరు అసలు ఏమీ ఆలోచించకండి. ఉమ్. ఆత్మతత్వంతో ఉన్నాను, భౌతిక దేహం వేరు. ఉమ్. మళ్ళీ పీరియడ్స్ లో చేయొచ్చా, పీరియడ్స్ లో మాల వేసుకోవచ్చా, ఇవన్నీ అప్రస్తుతాలు. ఉమ్. మనం దీక్షగా చేయాలనుకున్నాం అంటే అందుకని ఇందులో సౌలభ్యం ఏంటంటే ఆడవాళ్ళు మాల వేసుకోవచ్చు అంటే 5వ రోజు తర్వాత 6వ రోజు మాల ధారణ 12 వేసుకుంటే రోజులే మళ్ళీ కదా. 12 రోజులు అయిపోతుంది. 21 రోజు కూడా చేయొచ్చు. మళ్ళీ మీకు పీరియడ్స్ వచ్చే వరకు టైం లోపు అయిపోతుంది. అయిపోతుంది. ఉమ్. కంపల్సరీ అందరూ చెయ్యాలి. సో ఒక చిన్న దొరుకుతున్నాయి ఇప్పుడు చిన్నవి మార్కెట్లో కూడా, దొరుకుతున్నాయి, చిన్న సింపుల్గా. యజ్ఞ కుండాలు అంటే అది ఇనపవ లాంటివి ఏవో దొరుకుతున్నాయి. రాగివి రాగివి దొరుకుతున్నాయి. దొరుకుతున్నాయి. మీరు అంటే ఏది దొరికిన పాత్ర ఏమీ దొరకలేదమ్మా. ఉమ్. మీ ఇంట్లో ఒక స్టీల్ పాత్ర తీసుకోండి, ఉమ్. గిన్నె, ఉమ్. మనం దాన్ని బేసిన్ అంటాం కదా, అవును. చిన్నవి ఏదైనా తీసుకోండి. ఉమ్. చిన్న చిన్న ఆవు పిడకలు, ఉమ్. చిన్న చిన్న సమిదలు ఉమ్. మీకు పూజా స్టోర్లో దొరికేస్తాయి. సమిదలు దొరుకుతాయి. సమిదల్ని కొంచెం సమయం కేటాయించండి. నేను ఏం చేస్తున్నానంటే పొద్దుటే వాకింగ్కి వెళ్తాను కదా, ఉమ్. ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ దొరుకుతాయి రావి పుల్లలు. చెట్టువి, ఉమ్. మేడి చెట్టువి దొరుకుతాయి. అవి తీసుకొస్తున్నాను, వాటితోటే హోమం చేస్తున్నాను. ఎక్కడైనా చెట్టు కొడుతున్నారు, ఆ ఇంటి వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాను కొంచెం తీసి ఉంచండి, నేను వెళ్ళి తీసుకొచ్చి
తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నా. అది హోమంలో ఉపయోగించుకో. హోమంలో సో అది ఒక 16 సార్లు ఓం స్వాహ అనుకుంటూ కూడా 16 16 సార్లు చెయ్యొచ్చు. 16 సార్లు హవిస్ ఇవ్వచ్చు. అంటే మనకు మంత్రాలు రావు. ముందు ప్రారంభిస్తే భగవంతుడు దారి చూపిస్తాడు. ఖచ్చితంగా. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఉమ్. 2017 సూర్యోపాసన మొదలుపెట్టిన రోజు నేను పట్టుకున్నది ఆదిత్య హృదయం. ఈ రోజు సూర్యుడికి సంబంధించిన ఎంతో సంపద జ్ఞాన సంపద ఆ, సొంతమైంది. సొంతమైంది. రైట్. సో ఇలా చేసుకుని ఇంకేమైనా నియమాలు ఉంటాయా? ఆ, బ్రహ్మచర్యం పాటించడం అంటే ఇది ఇది అంటే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నారు కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే శక్తి కోసం చేస్తున్నాం. శక్తిని వృధా చేయటం కరెక్ట్ కాదు కదా. అంటే మనసుకు సంబంధించింది ఇది. అందుకని భూసైనం బ్రహ్మచర్యం పాటించడం, ఆహార నియమాలు కంపల్సరీ. ఆహారం సాత్విక ఆహారమే ఉండాలి. సాత్విక ఆహారం అంటే మీరు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రకారం వాడకూడదు. ఇక్కడ సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటిది మిరియాలు. మిరియాలని ఆహారంలో మన స్పైసీనెస్ కోసం, అంటే మనల్ని ప్రేరేపించే వాటిని, మనస్సుని ప్రేరేపించే వాటిని స్వీకరించకూడదు. అందుకే ఇది ప్రధానమైనటువంటి నియమం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎర్రకారం వాడద్దు. ఈ 7 రోజులు కానీ 12 రోజులు కానీ 21 రోజు కానీ 48 రోజులు కానీ పచ్చిమిర్చి లేని జీవితాన్ని అలవాటు చేసుకోండి. అది పరిపూర్ణమైనటువంటి సాత్విక ఆహారం. మేము వెజిటేబుల్స్ తింటున్నాం పచ్చిమిర్చి చేసుకుని అంటే అది సాత్విక ఆహారం కాదు. అది రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారమే. అందుకని ఈ నియమాలు కంపల్సరీ పాటించండి. మీకు దొరికితే ఆవు పాలు స్వీకరించండి. అష్టైశ్వర్యాలు కావాలి అని అనుకుంటే, అష్టసిద్ధులు కూడా అష్టైశ్వర్యాలు వాట్ నాట్ కావాలి అనుకుంటే కొంచెం మనం కూడా మన శక్తిని ఎంతో కొంత వినియోగించాలి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి సూర్యుడికి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక, చెయ్యాలి అనుకుంటే కనుక సూర్యమాలని స్వీకరించండి. ఇంకా ఏవైనా సమస్యలు, ఒకవేళ సందేహాలు ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. వాటిని చూసి ఇంకొంచెం వివరణాత్మకంగా అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే సేమ్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా సంధ్యలు మనం మిగతా మాలలు ఎలా చేస్తున్నామో అవన్నీ సేమ్ ఇంతే. దీన్ని చూసే వాళ్ళు రకరకాల సందేహాలు వస్తాయి కదా. సేమ్ మిగతా మాలలతో పాటుగానే ఇది కూడా, కాకపోతే ఇది కొంచెం ప్రత్యేకంగా మనకి పీఠం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఉన్నాడు కాబట్టి ఆయన కనిపిస్తూ ఉంటాడు శుభ్రంగా. మన ఇంటి దగ్గరలో కాలువ ఉంది. ఈ దీక్షను చేసుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం. నదికి వెళ్ళటం, శుభ్రంగా వస్త్రాలు ఉతికి ఆరబెట్టుకుని పక్కన వేసుకుని మునగటం, వస్త్రం కట్టుకోవటం, అర్ఘ్యం ఇచ్చేస్తే దీక్ష అయిపోయింది. సాయంత్రం వెళ్ళి శుభ్రంగా వెళ్ళి అక్కడే స్నానం చేసి ఉదయం తూర్పు వైపు ఇచ్చాం, సాయంత్రం పడమర వైపు ఇస్తే అయిపోయింది దీక్ష. ఇంత సౌలభ్యం ఇక వేరే దీక్షల్లో ఉండదు. చక్కగా వినియోగించుకోండి. ఏదైనా మనం అవసరం అనిపించింది, ఏదో చూడకూడదు ఏదో చూసాం, ఆయన చూస్తూ విష్ణురు 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 అయిపోయింది. శౌచం వచ్చేసి అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.